వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మరొక మంచి ఆపర్చునిటీ మనకు హైదరాబాద్ లొకేషన్ అయితే బిగ్ జాబ్ మేళా అనమాట. సో ఈ 24th అయితే జరగబోతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, మరి ఎక్కడ జరగబోతుంది ఈ యొక్క ఉద్యోగ మేళా అనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు హైదరాబాద్లో అయితే ఈ నెల 24th అయితే మనకు బిగ్ జాబ్ మేల్ అయితే జరగబోతుంది. సో 24th అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనకి ఇది ఎక్కడ జరగబోతుంది, మరి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఉద్యోగాలు అంటే చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇందులో ఒకటి ఫార్మసిస్ట్ ఉద్యోగాలు అనమాట కదా, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకు ఫార్మసీ అసిస్టెంట్. సో ఈ యొక్క రెండు రోల్స్కి అయితే మనకు జాబ్ మేల్ అయితే జరగబోతుంది. సో దాదాపు మనకు వచ్చేసి ఇక్కడ 100 వేకెన్సీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 100 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఒక ఫార్మసిస్ట్ కు మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి డిబిఎం అండ్ ఇక్కడ కంపల్సరీ ఫార్మసీ చేసి ఉండాలి. ఓకేనా, సో ఫార్మసీ అయితే చేసి ఉండాలి ఇందులో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫార్మసీ అసిస్టెంట్కి వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఎనీ డిగ్రీ క్వాలిఫై అంటే పాస్ అయి ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ఫార్మసిస్ట్ ఉద్యోగానికి వచ్చేసి శాలరీ చూసుకుంటే మనకు వచ్చేసి 12,500 నుండి 25,000 వరకు ఉంటుండే. సో ఈ రెండు ఉద్యోగాలు కూడా సేమ్ అనమాట. జీతం చూసుకుంటే మనకు 12,500 నుంచి దాదాపు 25,000 వరకు అయితే మీకు సాలరీస్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఈ రెండు ఉద్యోగాలకు కూడా మనకు వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు. 18 to 30 ఇయర్స్ మీ ఏజ్ ఉంటే సరిపోతుంది మీరు ఎలిజిబుల్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క జాబ్ మేళ మనకైతే హైదరాబాద్లో అయితే జరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు అయితే ఒక గుడ్ న్యూస్. మనకు ఇది ప్రైవేట్ రంగంలో అయితే ఉద్యోగ మేళ అయితే జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగానే మనకు 24వ తారీఖు అయితే ఎగ్జామ్ ఈ యొక్క జాబ్ మేళ అయితే జరుగుతుంది. ఎక్కడ అనుకుంటే మనకి ఇది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీలో అయితే మనకు ఈ యొక్క జాబ్ మేళ జరుగుతుంది 24వ తారీఖు, గుర్తుపెట్టుకోండి. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో మనకు ఆర్ట్స్ కాలేజ్కి ఎదురుగా ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఉంది కదా, అందులో మనకైతే ఈ యొక్క ఉద్యోగ మేళ అయితే జరుగుతుంది. ఆర్ట్స్ కాలేజ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ బ్యూరో ఉంది కదా, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ బ్యూరో, ఇందులో అయితే మనకు ఈ యొక్క ఉద్యోగం అనేది జరుగుతుంది. సో 24వ తారీఖు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్గా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడ్లైన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి గారు శ్రీ టి రాము గారు అయితే మనకు చెప్పడం జరిగింది. సో మెయిన్గా చూసుకుంటే అపోలో ఫార్మసీ హైదరాబాద్, మెయిన్గా ఇక్కడ వచ్చేటువంటి కంపెనీ చూసుకుంటే మనకు వచ్చేసి అపోలో ఫార్మసీ హైదరాబాద్. ఈ యొక్క కంపెనీ అయితే మనకి ఉద్యోగ మేళలో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే మనకు ఇక్కడ ఫార్మసిస్ట్ అండ్ ఫార్మసీ అసిస్టెంట్ రెండు ఉద్యోగాల రోల్స్కి అయితే ఇక్కడ మనకు వీళ్ళు జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు. సో ఇటు ఉద్యోగాలకు డిఎన్బి అండ్ డి ఫార్మసీ, బి ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ, నేను డిబిఎం అని రాశాను కదా, డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరు ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరియు మనకు ఫార్మసీ అసిస్టెంట్ దానికైతే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క బయోడేటా లేదా మనకు లేటెస్ట్ సివి, కరికులం విటే లేకపోతే రెజ్యూమ్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీకు తెలుసు ఆల్రెడీ మనం ఏదైనా జాబ్ మేళ కట్టెడ్ అయితే ఏ విధంగా వెళ్ళాలనేది ఒకసారి చూసుకోండి. సో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో అయితే ఈ యొక్క జాబ్ మేళ జరుగుతుంది 24/7/2026. ఓకేనా, 7/2026 ఈ డేట్ నాడు అయితే మనకు జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకు అయితే మనకు శ్రీ టి రఘుపతి గారిని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు, హెచ్ఆర్ని అయితే సంప్రదించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మనకు 8247 8247
56 ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఓకేనా. 100% అయితే ఈ యొక్క జాబ్ మేళను అయితే సద్వినియోగం చేసుకోండి. మనకైతే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతూ ఉంది ఫార్మసీ అండ్ ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఈ యొక్క జాబ్ మేళ అనమాట. సో 24/7/2026 నాడు జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ పాస్ అయ్యండి. లేదనుకుంటే ఎనీ డిగ్రీ ఉన్నా కానీ మంచి ఛాన్స్ అనమాట. ఓకేనా. దాదాపు మనకు సాలరీ చూసుకుంటే 12,500 నుంచి దాదాపు 25,000 వరకు అయితే జీతం మీద రాబోతుంది. ఓకే. ఇది ఈరోజు మంచి అప్డేట్, జాబ్ అప్డేట్ మనకు హైదరాబాద్ లొకేషన్ లో ఉద్యోగాలకు అనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా